స్పెషల్ డ్రైవ్ నేను రాజశేఖర్. టీజీఎస్పీఎస్సీకి సంబంధించి ఇటీవల గ్రూప్ 1 ఉద్యోగాల తుది ఎంపిక ఫలితాలు విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగింది. మొత్తంగా 563 ఖాళీల్లో ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులు ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 నియామకాలు జరగటం ఇదే మొదటిసారి. ఈసారి టాప్ 10 ర్యాంకర్లతో 6 మహిళలు ఉండటం విశేషం. ముఖ్యంగా తొలి ర్యాంకు సాధించిన లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, జిన్నా తేజస్విని, వంశీకృష్ణారెడ్డి, కృతిక, అనూష, హర్షవర్ధన్, శ్రీకృష్ణ సాయి, నిఖిత, భవ్య అత్యున్నత పోస్టు అయినటువంటి డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు. రైట్. టీజీఎస్పీఎస్సీ ఇటీవల గ్రూప్ 1 ఉద్యోగాల తుది ఎంపిక ఫలితాలు విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగింది. మొత్తంగా 563 ఖాళీల్లో ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులు ఎంపిక చేశారు. మొత్తంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 నియామకాలు జరగడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా టాప్ 10 ర్యాంకర్లో 6 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఫలితాలపై నిన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ఫలితాలను కూడా టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత్రిపూట విడుదల చేయడం జరిగింది. రాజశేఖర్, ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కొందరికి మాత్రమే ర్యాంకింగ్స్ వచ్చాయి. అట్లాగే సెంటర్లలో, ఎగ్జామ్ సెంటర్లో గోల్మాల్ జరిగింది అనే ఆరోపణలపై కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులకు సంబంధించి ప్రధానంగా నిన్న జరిగినటువంటి గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును స్టే విధించడంతో పాటు ఫలితాలను వెల్లడించేందుకు కూడా డివిజన్ బెంచ్ అనుమతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఒకే అభ్యర్థికి 2 హాల్ టికెట్లను కేటాయించడంతో పాటు కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళలకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు, జెంట్స్ లేరు అనే ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అట్లా రకరకాలైనటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలి, లేదా విడుదల చేసిన క్రమంలో కూడా వాటిని రివాల్యూషన్ చేయడం లేదా ఎగ్జామ్ నిర్వహించాలంటూ కూడా పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి కూడా వాటిని నిలుపుదల చేయాలి, అవసరమైతే రివాల్యూషన్ చేయాలని తీర్పును ఇవ్వడం జరిగింది. ఇదే తీర్పుపై
తెలంగాణ ప్రభుత్వం ఇటు టీజీపీఎస్సీ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ వాదనలకు సంబంధించి టీజీపీఎస్సీ తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి అట్లాగే సీనియర్ కౌన్సిల్ రాజశేఖర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే ఈ ఆరోపణలకు సంబంధించి ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే, వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని కొట్టివేయాలంటూ కూడా డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ తరఫున అప్పీల్ చేయడం జరిగింది. వారి వాదనలతో ఏకీభవిస్తూ డివిజన్ బెంచ్ కూడా స్టే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుపై స్టే విధించడంతో పాటు కోర్టు తీర్పును కూడా వచ్చే నెల తదుపరి విచారణను కూడా వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సేమ్ టైం ఏదైతే కోటి మహిళా కాలేజీలకు సంబంధించి కేవలం మహిళలకు మాత్రమే సెంటర్ వేయడానికి కారణాన్ని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉమెన్స్ టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి, బాయ్స్కి అంటే జెంట్స్కి ఫెసిలిటీ లేదు కాబట్టి అక్కడికి ఓన్లీ లేడీస్కి మాత్రమే వేయడం జరిగింది. అట్లాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు కూడా వేరే సెంటర్ దగ్గర ఉన్నటువంటి సెంటర్లు వేయడం జరిగింది. ఓన్లీ మహిళల కోసం 2 ఎగ్జామ్ సెంటర్లను కూడా వేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం గ్రూప్ 1 ర్యాంకింగ్లకు సంబంధించి రివాల్యూషన్ సాధ్యమయ్యే అనేటువంటి అవకాశం ఉందా అని కూడా డివిజన్ బెంచ్ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఈ గ్రూప్ 1 పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సింగిల్ బెంచ్ జడ్జి రద్దు చేయడం వల్ల అట్లాగే తెలుగు అభ్యర్థులకు సంబంధించి కూడా వారికి కొంత ఆలస్యం జరిగింది లేదా వారికి పక్షపాతం జరిగింది అనే ఆరోపణలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏపీలో కూడా అదేవిధంగా ర్యాంకులు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఎట్లా 20,000 మందికి పైగా కూడా గ్రూప్ 1 మెయిన్స్కు హాజరైన నేపథ్యంలో వీటి అంశాలను వివరించిన నేపథ్యంలో డివిజన్ బెంచ్ కూడా వీటి వాదనలతో ఏకీభవించి ఫలితాలను విడుదల చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే అట్లాగే జనరల్ ర్యాంకింగ్లో జనరల్ కేటగిరీలో ర్యాంక్ సాధించిన ఓ అభ్యర్థి కూడా హైకోర్టును తన కేసు ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 563 పోస్టులకు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన నేపథ్యంలో 562 పోస్టులకు నిన్న ఫలితాలను కూడా అర్ధరాత్రి పూట టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. సేమ్ టైం ఉన్న ఒక అభ్యర్థి ఎవరైతే జనరల్ కేటగిరీలో ర్యాంక్ సాధించిన అభ్యర్థి ప్రస్తుతం ఆ కోర్టు కేసులో ఉన్న నేపథ్యంలో అది ఒక్కటి మాత్రమే పెండింగ్లో పెట్టినట్టుగా కూడా టీజీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఇక టాప్ 10 ర్యాంకర్స్ అందరికీ కూడా డిప్యూటీ కలెక్టర్లుగా అవకాశం ఇవ్వనున్నట్టుగా కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది. ఏదైతే హైకోర్టు కేసు పరిధిలో ఉన్నటువంటి ఒక్క అభ్యర్థికి మాత్రం ఆ ఫలితాన్ని పెండింగ్లో ఉంచి మిగతా 562 మంది మెయిన్స్ అభ్యర్థులకు సంబంధించి వారందరికీ కూడా గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించారు రాజశేఖర్. రైట్. అంటే ఈ సాధారణంగా ఈ పోస్టులకు సంబంధించి అంటే 562 మంది ఎవరైతే ఉన్నారో వీరు భర్తీకి సంబంధించి ఎప్పట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో రిజర్వ్ ఒక రకంగా తీర్పు కూడా రిజర్వ్ చేసినటువంటి సందర్భాలు అంటే వాదనలో ఉన్నటువంటి డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పై స్టే విధించింది. ఎప్పటి వరకు ఉంది స్టే? ఎప్పటిలోగా భర్తీలు జరగబోతున్నాయి? సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను స్టే విధించడంతో పాటు ఈ కేసుకు సంబంధించి విచారణను వచ్చే నెల అక్టోబర్ 15వ తేదీకి కూడా వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసేందుకు కూడా టీజీపీఎస్సీకి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ 563 మందిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన ఒక స్టూడెంట్ కూడా తను ప్రైవేట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ ఒక్క పోస్టు మాత్రం ఆ కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఆ ఒక్క పోస్టును ఆపేసి మిగతా 562 పోస్టులకు ఆ ఫలితాలను విడుదల చేసుకునేందుకు డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీనికి సంబంధించి టీజీపీఎస్సీ కూడా ఆ ఫలితాలను విడుదల చేయడంతో పాటు మొదటి 10 ర్యాంకర్లకు డిప్యూటీ కలెక్టర్లుగా కూడా అవకాశం ఇవ్వనున్నట్టుగా కూడా చైర్మన్ ప్రకటించారు. అయితే ఈ 562 పోస్టులకు సంబంధించి కానీ టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్ ఆరోపణల నేపథ్యంలో ప్రధానంగా ఈ ర్యాంకింగ్స్ ప్రకటించడం లేదా సెంటర్లు ప్రత్యేకంగా కొన్ని 2 ఉమెన్స్ సెంటర్లను కేటాయించడం కానీ అక్కడే కొన్ని ర్యాంకింగ్స్ రావడం కానీ లేదా తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తక్కువగా ఎంపికయ్యారనే ఆరోపణలకు సంబంధించి కానీ వీటన్నిటికీ స్పెసిఫిక్ ఎవిడెన్స్ లేదు అనేది టీజీపీఎస్సీ తరఫున ఏజీ వాదించినటువంటి అంశం. వాళ్ళ 3 న్యాయవాదులు కూడా వాదించారు. అయితే వీటికి సంబంధించి స్పెసిఫిక్ ఎవిడెన్స్ లేదు. కేవలం తెలుగు మీడియం అభ్యర్థులు కాబట్టి వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అట్లాగే 2 మహిళా సెంటర్లకు మహిళలకు మాత్రమే 2 సెంటర్లను కేటాయించడానికి కూడా గల కారణాన్ని వాళ్ళు చెప్పడంతో పాటు
వారు చెప్పినటువంటి రీజన్తో డివిజన్ బెంచ్ కూడా ఏకాభిప్రాయాన్ని సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఈ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి కోర్టు తీర్పుపై అయితే స్టే విధిస్తూ 15వ తేదీకి విచారణను వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే అపోజిట్ ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిన వారికి సరైన ఎవిడెన్స్ సమర్పించేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. సేమ్ టైం ప్రభుత్వం తరపున టీజీపీఎస్సీ తరపున కూడా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఈ భర్తీ ప్రక్రియ అనేది పూర్తి పారదర్శకంగా జరిగింది అనే అంశాన్ని కూడా ప్రూవ్ చేసుకునేందుకు టీజీపీఎస్సీకి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగానైతే ఫలితాలను ప్రకటించేందుకు వెసులుబాటు కల్పించడంతో పాటు విచారణ అయితే అక్టోబర్ 15కు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా దీని తర్వాత తెలంగాణలో కనుక చూసుకుంటే చాలా కాలంగా 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 అభ్యర్థుల భర్తీ చేపట్టడం అనేది ఒక కీలక ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఇటు ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ సమర్థవంతంగా తన వాదనలను అయితే హైకోర్టులో వినిపించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. One is to